ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న అక్షయ్ ఇంటి లోపల వెళ్ళాలనా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ లోపలికైతే వస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసి అవని అయితే చాలా సంతోషించి మామయ్య ఎవరు వచ్చారో ఒకసారి చూడండి అని చెప్పేసి వాళ్ళ మామయ్యని పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ వంట చేస్తూ అక్షయ్కి కనిపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి నాన్న ఇలా ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే కొన్ని డాక్యుమెంట్స్ మీద మీ సంతకాలు కావాలి ప్రాజెక్టు పని మీద అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ప్రాజెక్టు పని మీద సంతకాల కోసమని ఎక్కడి దాకా వచ్చాడా, నేను దేనికోసం వచ్చాడో అనుకున్నాను అని చెప్పేసి అంటారు రాజేంద్ర ప్రసాద్. ఇంతలో అక్కడున్న అక్షయ్ అయితే ఆ పేపర్స్ని తీసి వాళ్ళ నాన్నకి ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న రాజేంద్ర ప్రసాద్కి చాలా కోపం వచ్చేసి ఏంటి సంతకాల కోసం ఇక్కడ దాకా వస్తాను, నువ్వే తీసుకో ఈ పేపర్స్ అని చెప్పేసి తన మొహాన విసిరి చూడగానే అక్కడున్న అవని మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంట్రా ఎప్పుడున్న అవసరం ఉందని ఈ సంతకాలు కావాలని చెప్పి నా దగ్గరికి వస్తావా? ఇలా రావడానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా? నువ్వు ఏదో ఒకటి చేసుకో తప్ప నేను దీని మీద సంతకం ఏమీ చెయ్యను అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు.